బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గురుకులాల్లో తరచూ జరుగుతున్న ఫుడ్ పాయిజన్లపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఫుడ్ పాయిజన్లను నివారించేందుకు అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీలతో కమిటీ వేయాలని నిర్ణయించారు. కలెక్టర్ల కమిటీకి మార్గదర్శకాలు విడుదల చేయనుంది ప్రభుత్వం. అడిషనల్ కలెక్టర్లు రెగ్యులర్ గా గురుకులాలను విజిట్ చేయాలని సర్కార్ ఆదేశించింది. నెలవారీగా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని సూచించింది. గురుకులాల్లో మెనూపై కీలక మార్పులు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనే దానిపై ఎన్ఐఎన్తో ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లకు సంబంధించి సర్కార్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మమత, ఏదైతే ఈ మధ్యకాలంలో గురుకులాలకు సంబంధించిన దాంట్లో ఈ ఫుడ్ పాయిజన్ అనేది ఈ మధ్యలో బాగా అవుతున్నది, విద్యార్థులు బాగా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనబడుతున్నది. అయితే ఈ విషయం పైన ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి అంశం ఉందో దాని మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పేసి ఇవాళ దీని మీద ప్రత్యేకంగా బీసీకి సంబంధించినటువంటి అధికారులకు, బీసీ గురుకులాలకు సంబంధించినటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి దాని మీద ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానంగా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఈ ఫుడ్ పాయిజన్ అనేవి జరిగాయి, ఎంతమంది విద్యార్థులు దీనివల్ల ఇబ్బంది పడ్డారు, తర్వాత దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఆయా జిల్లాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఏదైతే ఈ హాస్టల్స్ ఉన్నాయో రెసిడెన్షియల్కి సంబంధించిన దాంట్లో ఎప్పటికప్పుడు అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారులు డైలీ వైజ్గా వీటిని తనిఖీ చేయాలి. తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, ఆ హాస్టల్ పరిస్థితి ఏంటి, విద్యార్థులకు ఎలాంటి ఫుడ్ ఇచ్చారు, ఏ రోజు ఏ ఫుడ్ ఇస్తున్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ తయారు చేయాలి. డైలీ వైజ్గా దీనికి సంబంధించి తనిఖీలు చేయాలి అని చెప్పేసి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు ఇక ప్రతి నెలవారీగా అడిషనల్ కలెక్టర్లు ఆయా జిల్లాలలో ఏ హాస్టల్కి వెళ్ళారు, ఎక్కడ ఈ పరిశీలన తనిఖీలు చేశారు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఈ ఫుడ్కు సంబంధించిన దాంట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డైట్ ఛార్జీలు కూడా పెంచింది కాబట్టి దానికి అనుగుణంగానే ఈ నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నారా లేదా, ఎందుకు ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ కారణాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక అడిషనల్ కలెక్టర్ మాత్రం పూర్తి స్థాయిలో ఈ హాస్టళ్లకు సంబంధించి ఏదైతే ఈ తనిఖీలు ఉంటాయో తనిఖీలు అనేది రెగ్యులర్ కూడా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక 2 రోజుల క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రిన్సిపల్స్, అక్కడ ఉండేటువంటి టీచర్లు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలి, ఈ ఫుడ్ పాయిజన్ అనేది కూడా ఎక్కడ కూడా జరగకుండా హాస్టల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, తర్వాత అక్కడ వంటలు చేస్తున్నటువంటి వంటగది, తర్వాత వంటలకు వాడుతున్నటువంటి కూరగాయలు, రైస్కు సంబంధించినటువంటివి, తర్వాత ఆయిల్, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని అంశాలకు సంబంధించి, వస్తువులకు సంబంధించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు ఆయా హాస్టళ్లలో ఉండే ప్రిన్సిపల్స్, సార్లు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. విద్యార్థులకు ఏం జరిగినా, తర్వాత ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ అయినా, ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్దే బాధ్యత ఉంటుంది అని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ఇవాళ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా దీని మీద వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్స్, అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి, తర్వాత అక్కడ వండుతున్నటువంటి వంటలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఏదైతే ఈ వంటలు చేస్తారో, వంట మనుషులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన దాంట్లో కూడా ఎన్ఐఎన్ అధికారులతో ప్రత్యక్షంగా వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు క్వాలిటీ ఫుడ్ ఎట్లా వండాలి ఏంటి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఎట్లాంటి పరిశుభ్రత ఉండాలి దాని మీద కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మమత.